ఎవిడెన్స్. రైట్, ఒకసారి మిథున్ రెడ్డి గారు మళ్ళీ అనేది వస్తాం మీ evidence దగ్గరికి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సినిమా చూపిస్తారట. ఒకసారి ఆయన ఏం సినిమా చూపిస్తారో ఆయన మాట్లాడింది చూసి, తర్వాత అనిల్ గారు మాట్లాడింది చూసి మెరుపుల మహేష్ గారి దగ్గరికి వెళ్ళాం. సినిమా మాత్రం అదో లెవెల్లో ఉంటుంది. సినిమా మాత్రం సో అది తర్వాత సినిమా మాత్రం అదో లెవెల్లో ఉంటుంది. సినిమా మాత్రం అనిల్ యాదవ్ గారు మాజీ మంత్రి, ఆయన కూడా మాట్లాడారు, చూడండి ఒకసారి. ఆయన కూడా చాలా ఆవేశపూరితంగాను 40-50 సంవత్సరాలుగా పెద్దిరెడ్డి కుటుంబం చిత్తూరులో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఒక బలమైన వర్గంగా కుటుంబంగా వెలుగొందుతున్న పెద్దిరెడ్డి కుటుంబం నుంచి వచ్చిన మూడోసారి ఎంపీగా ఉన్న మిథున్ అన్న మీద ఈరోజు కేసు అరెస్ట్ చేయడం కూడా చూసాం. దీనికి సంబంధించి మిథున్ అన్నకు సంబంధించి ఆయన ఎంపీ, వాళ్ళ తండ్రి ఆ శాఖ మంత్రి కూడా కాదు. అయినా సరే ఏదో రకంగా తాన్ని కూడా తీసుకొచ్చి ఇరికిచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని తర్వాత ఇబ్బంది పెట్టచ్చు అనే ఒక దీంట్లో కేవలం ఒక అబద్ధపు వీటితో ఈరోజు అన్ని కూడా చూస్తూ ఉన్నారు. రైట్ మహేష్ గారు, ఇప్పుడు పుంగనూరు, ఐ థింక్ పుంగనూరు మీకు పక్క నియోజకవర్గం అనుకుంటా. మీ నగరం మీద నుంచి ఆ గోల్డ్ బయటికి వెళ్ళింది. మీరు ఎక్కడైనా గమనించారా ఆ ఛాయలు? 475 కిలోగ్రాములు, 2 కేరళ ఫైనాన్స్ కంపెనీలు, చాలా ఫేమస్, మనం వేరే ప్రత్యేకంగా చెప్పక్కల, వాళ్ళు వచ్చి కలిసి వెళ్ళారు. మిమ్మల్ని కాదు, పుంగనూరులో ఉన్న పెద్దవాళ్ళని కలిసి వెళ్ళారు. అది సార్ అదైతే అంటే దాని మీద విచారణలో అయితే తెలుస్తుంది అనుకుంటాను. ఎందుకంటే నా దగ్గర అయితే దానికి సంబంధించి ఎలా వెళ్ళింది, ఎలా వెళ్ళింది అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే లేదు సార్. కానీ ఒక మాట చెప్తాను సార్. పెద్దిరెడ్డి రామచంద్ర ఎలా వెళ్ళిందో చెప్పమంటారా? చెన్నై వెళ్ళింది. మీరు చెప్పండి. చెన్నై వెళ్ళింది, అది వాళ్ళ దగ్గర. ఇప్పుడు సిట్టు దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ చెన్నై వెళ్ళింది. చెన్నై నుంచి, చెన్నై పోర్టు నుంచి ఎట్లా మళ్లించారనేది ఇప్పుడు ఎవరికి అర్థం కావట్లేదు. చెప్తారు సార్. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు కదా. ఇప్పుడు ఒక్కటి సార్, నిన్న అరెస్ట్ అయింది చిన్న వ్యక్తి కాదు, మిథున్ రెడ్డి. లాస్ట్ టైం ఎలక్షన్స్ అనే దాంట్లో ఎంత కీ రోల్ ప్లే చేశారో అందరికీ తెలుసు. వెరీ ఇంపార్టెంట్ పర్సన్, ప్రెసెంట్ ఎంపీ వేరే. పైగా అంత ఈజీగా ఒక ప్రెసెంట్ ఉన్న ఎంపీని అరెస్ట్ చేయడం అంటే వితౌట్ ఏదో క్యాజువల్ గా మనము కన్ఫెషన్ స్టేట్మెంట్స్, సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ లేవు, నిన్నేం అధికారులు ఏమన్నా ఛార్జ్ షీట్ చేయడం కానీ లేకపోతే రిమాండ్ రిపోర్ట్స్ లో కానీ ఏ ఆధారం దొరకలేదు. చాలా ఎంత సింపుల్ గా తీసి పడేస్తున్నారా అంటే ఇంత సబ్జెక్ట్ ని, ఇంత కేసుని ఒక ఎమోషనల్ మహేష్ గారు, మీరు మిథున్ రెడ్డి గారిని నిన్న రిమాండ్ కి పంపించిన తర్వాత రిమాండ్ రిపోర్ట్ చదివి మీరు డిబేట్ లో కూర్చోంటే అర్థవంతంగా అయ్యో బాస్, రిమాండ్ రిపోర్ట్ మేము ఎక్కడ చదువుతాం? మాకు చేత కాదు కదా చదవడానికి, మాకు అర్థం కాదు కదా అంత లాంగ్వేజ్. మేము రిమాండ్ రిపోర్ట్ చదివిన తర్వాతే కూర్చున్నాం. సత్యం అంటే ఎట్లా రిమాండ్ రిపోర్ట్ లో రాసిన దాన్ని కూడా తప్ప. ఇప్పుడు మీకు శేఖర్ రెడ్డి గారు, నాకు తెలిసి అక్కడ అడ్వకేట్లు అందరినీ పక్కన పెట్టి, నాకు తెలిసి మిమ్మల్ని తీసుకెళ్లి జడ్జి మీద కూర్చోబెడితే, నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు, సారీ మిథున్ రెడ్డి గారు కదా, ఎవ్వరూ అరెస్ట్ అయ్యే వాళ్ళే కాదు. మీ దగ్గర అంత ఎవిడెన్స్ ఉంది. అసలు సిట్ నథింగ్. ఆయన ఎవరో ఒక పర్సనల్ కేసు వేశారంట. జగన్మోహన్ రెడ్డి గారు కేసు వేసింది కూడా అప్పట్లో ఒక పర్సనల్ ఒక వ్యక్తే వేశారు, శంకర్రావు గారు అని చెప్పేసి. అంటే ఎవరయ్యాలో కూడా మీరే చెప్తారు. ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు ఎందుకంటే నిన్న మీ నాయకులు ఎవరైతే ప్రెస్ మీట్లు పెట్టారో ఒక్కరు కూడా లాజికల్ గా మాట్లాడిన నాయకులే లేరు చెప్పాలంటే. సజ్జల గారేమో శాపాలు పెడతారు, ఆయన అంబటి రాంబాబు గారేమో అర్ధనాదాలు చేస్తున్నారు తప్ప, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పెట్టమని చెప్పండి ప్రెస్ మీట్స్ మీద. ఈ రోజు మీరు గతంలో ఎక్సైజ్ శాఖ మంత్రిని ఈ రోజు పిలుస్తున్నారు, గతంలో పనిచేసిన వ్యక్తిని పిలిచి పెట్టండి. ఇది పాలసీ, తప్పే జరగలేదు అని నిరూపించండి. కాబట్టి ఎమోషనల్ గా రిమాండ్ రిపోర్ట్ చదివి వచ్చుకుంటున్నారా, చదవకుండా వచ్చుకుంటున్నారాని కాదు. ఇంత జరగకపోతే అరెస్ట్ ఏందో. మహేష్ గారు, మీరు ఇలా అడుగుతారని చెప్పేసి రాత్రే జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు, చూడండి ఒకసారి. అదే సార్, ఓకే సార్. ఇప్పుడు నేను చెప్పడం ఏంటంటే సార్,